గుడ్ మార్నింగ్ అండి. ఆల్ పార్టీస్కి నేను విజ్ఞప్తి చేసేది ఉంటే, కులాలని మీ పాలిటిక్స్లోకి లాక్కండి. ప్రతి ఒక్క పార్టీ ఏదో ఒక కులాన్ని అట్లా తక్కువ ఉంది ఇట్లా తక్కువ ఉంది అని వాళ్ళని తక్కువ చేసి, వీళ్ళని ఎక్కువ చేసి, వీళ్ళని ఎక్కువ చేసి, వాళ్ళని తక్కువ చేసి మీ రాజకీయాల కోసం ఎన్నో ఏళ్ళ నుంచి మీరు వాడుతూనే ఉన్నారు. మీ చేష్టలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. మార్పు కనపడాల్సింది ఎక్కడ? మీ ప్రవర్తన. ఇప్పుడు మొన్న కేటీఆర్ కాంగ్రెస్ మధ్య గొడవ ఉంది. మీ దాంట్లో కమ్మళ్ళు ఏం చేశారండి? రెడ్లు ఏం చేశారు? లేకపోతే మిగతా కులాల్లో ఏం చేసింది? మీరు ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని తిట్టడం ఏంటి? ఫస్ట్ మీరేం చదువుకున్నారండి? ఎక్కడ చదువుకున్నారు కేటీఆర్ గారు? అది రేవంత్ రెడ్డి గారైనా మీరైనా ఇంకొకరైనా భాష మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు కూడా ఈ భాష మాట్లాడే విషయంలో, రేవంత్ రెడ్డి గారు కూడా భాష విషయంలో మంచి జాగ్రత్తలో ఉండాలి. ఎందుకంటే బయట 10 మంది చూస్తున్నారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో చూస్తున్నాం, చిల్లరగా ఎవరు రోజాని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అట్లాంటి వాళ్ళని కూడా చూసి కూడా మీరు ఇంకా మంచి నేర్చుకుంటారా చెడు నేర్చుకుంటారా? ఆమెకి ఎట్లాగూ సభ్యత సంస్కారం లేదు. వాళ్ళకి మొదటి నుంచి అలవాటు లేదు. ఎక్కడ వాళ్ళు అసలు స్కూల్ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు, పశువుల పాకలో ఉంటున్నారో తెలియదు. నోరు తెరిస్తే బూతులు వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటున్నారు. ఏదైనా మంచిది నేర్చుకోండియా బాబు అంటే ఈ బూతులన్నీ మీరు నేర్పి పసిపిల్లలను కూడా చెడగొడుతున్నారు. మీకు కులాలు మీకు ఏం చేసినాయి స్వామి? నేను ఒకటే చెప్తున్నాను, మేము అందరం అన్నదమ్ములం. ఆ కులం కాదు ఈ కులం కాదు, మేము మొత్తం ఒకటే. మీరు కులాల జోలికి వచ్చారంటే రాజకీయ నాయకులు గుడ్డలు తీసి కొడతారు ప్రజలు. మీరు చెప్పిందల్లా దానికి నిమిత్త రిజర్వేషన్లు మీరు పరిపాలన చేయండి. ప్రేమ ఉంటే అన్ని వర్గాలను ఆదరించండి, అన్ని వర్గాలకు చేయండి. ఏ వర్గాన్ని తక్కువ చేయొద్దు, ఏ వర్గాన్ని ఎక్కువ చేయొద్దు, సమంగా చూడండి. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు.